నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చార్జ్ చేసే కంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మేడారంలో భక్తులకు దర్శనం ఇచ్చిర్రు తల్లులు. ఇయ్యాల అమ్మవార్లను కొలిచిర్రు మస్తు మంది ప్రముఖులు. ఒక అన్న వైన్స్ దుకాణంగా మార్చిండు ఆటోను. నెటిజన్లు మస్తు షేర్ చేస్తున్నారు ఈ వీడియోను. ట్రక్కును నిమిషాలనే మార్చిర్రు రెస్టారెంట్ గా. ఆనంద్ మహీంద్ర షేర్ చేసే వరకు మారింది వైరల్ గా. మేడారం పోయొచ్చి మూలుగుతున్న గంగులు. మేడారం గద్దెల మీద సమ్మక్క సారక్క తల్లులు ఆసీనులయ్యే వరకు భక్తజనం పులకరించింది. కుగ్రామమైన మేడారం ఇప్పుడు జనగుడారమైంది. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నదిలా మేడారంలా. నిన్న సమ్మక్క తల్లి చిలకలగుట్ట మీద నుంచి మేడారం గద్దెల మీదకి వచ్చే ఘట్టంతోని జాతరకచ్చే భక్తులకు జోరు పెరిగింది. ఇక గుట్ట మీద నుంచి సమ్మక్క తల్లిని గద్దెల మీదకి ఆహ్వానించినప్పుడు పోలీసులు స్వాగతం పలుకుతూ గాళ్లకు కాల్పులు జరిపినప్పుడు చూడాలే ఒక్కొక్కరి ఆనందం, అది మాటల్లో చెప్పలేనంతగా ఉన్నది. పోండ్రి. ఆహా, పోలీసుల ఆనందం మామూలుగా లేదు కదా. దునియాను జయించినంత సంబరం వాళ్ళ కళ్ళలాగానే పడుతున్నది. పోండ్రి మరి కాదానుల్లా కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తున్న సమ్మక్క తల్లికి స్వాగతం పలికే కార్యంలో పాల్గొనడం అంటే ఎంత అదృష్టం ఉండాలో చెప్పుండ్రి. అందుకే ఈ తీరుగా సంబరపడ్డారు అన్నట్టు. మరిగా 2 ఏళ్లకోపారి జరిగే జాతరల చిలకల గుట్ట మీదకించి మేడారం గద్దెల మీదకి సమ్మక్క తల్లిని తీసుకొచ్చే కార్యాన్ని సర్కార్ తరపున అధికారికంగా జరుపుతున్నారు. అందుకే సర్కార్ తరపున అధికార లాంఛనాల ప్రకారం ఎస్పీ పి శబరీష్ AK-47 తుపాకీతోని గాళ్లకు 3 రౌండ్ల కాల్పులు జరిపి సమ్మక్క తల్లిని స్వాగతం పలుకుతే మంత్రి హోదాల సీతక్క సమ్మక్క తల్లిని తీసుకొచ్చే పూజారులందరికీ స్వాగతం చెప్పింది. ఇక చిలకల గుట్ట నుంచి పోలీసుల బందోబస్తు, లక్షల మంది భక్తులు ఎదుర్కోళ్లు, శివసత్తుల పూనకాలు, గిరిజనుల డాన్సులు, డోలు వాయిద్యాల నడుమ ప్రధాన పూజారి కొక్కెర సమ్మయ్య తల్లిని గద్దెల మీద ప్రతిష్ఠించిండు. ఇవాళ తల్లులను దర్శనం చేసుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై మేడంకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి మరి దర్శనం చేపిచ్చిర్రు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొంగులేటి, కడమ లీడర్లతో కలిసి తల్లుల దర్శనానికి వచ్చిండు. ముందుగాల అమ్మవార్లకు ఎత్తు బెల్లం సమర్పించినాక ఆడికెంచి పోయి గద్దెల మీద ఉన్న అమ్మవార్లను దర్శనం చేసుకున్నాడు. అటెంక ఆడ పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సారు సమ్మక్క సారలమ్మ సందర్శనకు దర్శించుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు, తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు, మంచి పాడి పంటలు పండాలని, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి ఇక్కడ ఈ జాతరను సమ్మక్క సారలమ్మ దర్శనానికి పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. పెద్ద ఎత్తున రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది. దాదాపుగా 1,50,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు, ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం 110 కోట్ల రూపాయల నిధులను కేటాయించి, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మా ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి తొలి నిర్ణయం. ఈడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడిన సీఎం రేవంత్ అన్న ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు. తప్పకుండా ఆ హామీలను అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా? గతంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే. మొదటి నెల 4వ తారీఖు నాడు జీతం ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు నాడే జీతం ఇచ్చినాం. స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము. రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన 6 గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామన్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము. మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు, జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరిమణుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఈ నెల 27 తారీఖు నుంచి ప్రారంభిస్తామని చెప్పిండు. ఇక కుంభమేళాను జాతీయ పండుగ గుర్తించిన కేంద్రం 100 కోట్ల విడుదల చేస్తున్నది. కానీ దక్షిణాది కుంభమేళాగా పేరు పోయిన మేడారం జాతరకు మాత్రం 3 కోట్ల కేటాయించిందని విమర్శించిండు. అయోధ్యలో రాముని దర్శించుకోవాలని ప్రధాని మోడీ, అమిత్ షా చెప్పిర్రు. అట్లనే వాళ్ళిద్దరూ మేడారం జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని అన్నాడు. ఇక సీఎం వచ్చినప్పుడు చిన్నపాటి తోకిసలాట అయ్యే వరకు భక్తులు కొడిసేపు ఆందోళన చేసిర్రు. మొత్తానికైతే ఇవాళ మస్తు మంది భక్తులు మేడారం బాట పట్టే వరకు కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. ఇక చాలా మటుకు వాహనాలన్నీ సీమలు కదిలినట్టే కదిలే వరకు భక్తులు మస్తు ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల సందే భక్తులు పోయి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఇలా తల్లులిద్దరు గద్దెల మీద కొలువు తీరి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కాబట్టి ఫుల్ మంది భక్తులు మేడారం బాట పడుతున్నారు. మొత్తానికైతే ఈ ఏడు కూడా మేడారం జాతర మస్తు ఘనంగా జరిగిందిలా. మరిగా తల్లుల దయ వల్ల ప్రజలంతా చల్లగా ఉండాలని, కరువు కాటకాలు రాకుండా చూడాలని మీ అందరి తరపున మేము కూడా కోరుకుంటున్నాం. మహీంద్రా కంపెనీల ఓనర్ ఆనంద్ మహీంద్రా సారు ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం మస్తు యాక్టివ్గా ఉంటాడుల్లా. కొత్త కొత్త ఆలోచనలకు సంబంధించి ఏ వీడియోలు వచ్చినా ఎంబట్నే వీటిని సోషల్ మీడియాలో పెడుతుంటాడు. అట్లని అవే మామూలు వీడియోలు కాదు, దునియాలనే ఏక్ నెంబర్ ఆలోచనలు చేసేటోళ్లను, మస్తు టాలెంట్ ఉన్నోళ్లను అందరికీ పరిచయం చేస్తుంటాడు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా సారు షేర్ చేసిన వీడియోలు కూడా మస్తు వైరల్ అవుతున్నాయి. గందుకే మన సీటీ మార్లకు పట్టుకొచ్చినాం. చలో ఆలస్యం ఎందుకు, చూసేయ్రిగా. చూసిన రానుల్లా వీడియోను. ముందు చూస్తే అది ట్రక్కే, కాకుంటే దాంట్లోకెంచి దిగిన మనిషి ఒక్కపారి కట్కనొక్కంగానే దాని డోర్లు మొత్తం ఇచ్చుకున్నాయి. నిమిషాలనే ట్రక్ కాస్త రెస్టారెంట్గా మారిపోయే వరకు దీన్ని చూసినోళ్ళంతా వావని నోరెళ్ళ పెడుతున్నారు. మీదికెంచి దీన్ని ఒక్క కాడనే ఉంచే పని లేదు, ఎక్కడికంటే అక్కడికి పట్టుకపోయి రెస్టారెంట్గా మార్చేయచ్చు. అంటే గిరాకీ ఎక్కడుంటే అక్కడికి పట్టుకపోవచ్చు అన్నట్టు. ఫాస్ట్ ఫుడ్ ట్రక్స్, ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్స్. ఈ కొత్త బిజినెస్ ఐడియా వల్ల ఒకే స్థానంలో రెస్టారెంట్ ఉండాల్సిన పని లేదు, ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడకు వెళ్ళొచ్చు అని కామెంట్ రాసి మరి ఆనంద్ మహీంద్రా సారు ఈ వీడియోను పోస్ట్ చేసిండు. ఇక ఆనంద్ మహీంద్రా సారు పెట్టిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు కూడా మస్తు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఐడియా చాలా బాగుందని కొందరు, కిరాయిలు కట్టే భారం తగ్గుతుందని కొందరు, బిజినెస్ పెంచుకోవడానికి భలే ఆలోచన చేసిరని ఇంకొకరు, ఇట్లా తీరు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇదే కాదు, ఇంకో వీడియోని కూడా ఆనంద్ మహీంద్రా సారు నెటిజన్లతోని పంచుకున్నాడు. Hello, my name is Felix. I'm the owner of Private Jet Villa and I will show you my amazing plane. It's a Boeing 737. It's a villa now. We have a living area and also we have 2 bedrooms, but I will show you a little bit later. First of all, I want to show you this one. రష్యా దేశాన ఉండే ఫెలిక్స్ డెమిన్ అనే ఈ అన్న పాత బోయింగ్ 737 విమానాన్ని కొని దాన్ని అద్భుతమైన ప్రైవేట్ విల్లాలాగా మార్చేసిండు. ఈ ప్రైవేట్ విల్లాలా 2 బెడ్రూమ్లో
బార్, లివింగ్ రూము, ఇన్ఫినిటీ పూల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అట్లనే కాక్పిట్నే ఓ పెద్ద బాత్రూమ్ లెక్క మార్చేసిండు. అట్లా విమానంలో ఉన్న ప్రతి స్థలాన్ని నచ్చినట్లు బెస్ట్ ఇంటీరియర్ తోని మస్తు అందంగా తీర్చిదిద్దిండు. ఈ విల్లాను ఇండోనేషియా దేశం బాలిలున్న న్యాంగ్ బీచ్ దగ్గరలో ఏర్పాటు చేసిండు. ఈ నడుమ కొంతమంది పాత కార్లు, బస్సులను ఇల్లుల లెక్క మార్చుకొని దాంట్లోనే ఉంటున్నోళ్ళని కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు అన్న ఏకంగా ఫ్లైట్నే లగ్జరీ విల్లా లెక్క మార్చి వారెవ్వా అనిపిస్తున్నాడు. సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ ఫ్లైట్ శ్వేత సౌధం. ఆనంద్ మహీంద్రా సారు కంట్ల పడే వరకు దీన్ని ఎక్స్లా షేర్ చేసిండు. కొంతమంది మాత్రమే తమ కళల్ని సాకారం చేసుకునే అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తి మాత్రం తన కళలపై ఎలాంటి పరిమితులు విధించినట్లు కనిపించడం లేదు. నాకు ఎప్పుడైనా ఇక్కడ బస చేయాలని ఆసక్తి కలుగుతుందో లేదో చూడాలి అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చేండు. అట్లా షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో విమానం అంత స్పీడ్గా చక్కర్లు కొడుతున్నది. పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం ఉంటుంది. అందులో ఉండే పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ రసం పవిత్రం, అందులో వేసే ప్రతీదీ పవిత్రమే. అన్నిటికంటే ఆ పానీపూరి వేస్తాడు చూసారా, ఆయన చేయి పవిత్రం. ఎందుకో తెలుసనుకోండి, ఇక నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే మాటను ఓ పెద్దాయన చమత్కారంగా చెప్పిండు కదా. అయితే ఇదే పానీపూరి ప్లేస్లో నూడిల్స్ ఉంటే అదెంత పవిత్రమో చూడుండ్రి ఇప్పుడు. ఆహా, ఆ మూకుడు పవిత్రం, ఆ నూడిల్స్ పవిత్రం, అందులో వేసిన ఉప్పు కారం మసాలాలు మహాపవిత్రం. అన్నిటికంటే అతని చేతితో కలుపుతున్నారు చూడు, అది మాత్రం అబ్బో మహా 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 మహాపవిత్రం. ఎందుకు అర్థమైంది కదా. కాకపోతే మళ్ళొకపారి కడుపుల పేగులు బయటకు వస్తున్నా కక్కుకోకుండా కండ్లప్పగిచ్చి చూడుండ్రి. సి గొడ్ల బర్రెగ్గద పెట్టే కుర్తిల తవుడు, మొక్కజొన్న పిండి, పాడైపోయిన అన్నం, ఇంకా అదోటి ఇదోటేసి కలుపుతారు చూడు, అట్లా ఎట్లా కలుపుతున్నాడో చూడినే. నీకు దండవరా నాయన. ఇప్పుడు అది ఎవరికి పెడతావో తెలియదు. తిన్నంటేనే దవాఖానకు పోతాడు ఖచ్చితంగా. కానీ చూసిండ్రా అనుల్లా, ఒక్కొక్క ప్లేట్ల నూడిల్స్ వేస్తే టైం ఎక్కువ పడుతుందని, ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని అనుకున్నాడో ఏమో. అందుకే ఓ 10-20 ప్లేట్ల నూడిల్స్ ఒక్కటే పారి వేసి చేతులతో కలుపుతుంటే అబ్బో చూస్తుంటేనే ఒక కారం వస్తున్నది. సరే మరి ఇంత బాగా కలుపుతాను, ఇంతకా చెయ్యన్నా అడిగిండో లేదో, ఎంత చెమటున్నదో దానికి. డూ యూ హ్యావ్ టిష్యూ పేపర్? నాకు మెడకాయ కింద చెమట వస్తుంది. డూ యూ హ్యావ్ టిష్యూ పేపర్? నాకు మెడకాయ కింద చెమట వస్తుంది. అయినా కానీ దాంతోనే కలుపుతున్నాడు. ఇక తినుండ్రి, ఈ నూడిల్స్ ఎవరు తింటారో ఎంత తింటారో. కానీ చూస్తుండ్రు కదా, ఫాస్ట్ ఫుడ్ అంటే పగబట్టినట్టే తినే పబ్లిక్. బయట తిండి అంటే ఇట్లనే ఉంటది. ఎవరు ఎట్లా ఆడతారో ఎవరికి తెలియదు కదా. ఇదంటే చూసేపట్టుకే వ్యాక్ అంటున్నాం, కానీ అదే చూడకుండా పెడితే లొట్టలేసుకుంటా తింటాం. అందుకే బయట ఫుడ్ తినకుండ్రి, పానాలు ఖరాబ్ చేసుకోకుండ్రి. అట్లా కాకుండా మా తిండి మా ఇష్టం, ఏనైనా తింటాం అనుకుంటే మొదలు పోయి ఈ అన్న చేసిన నూడిల్సే తినుండ్రి, సరేనా? మరి అన్నది ఎక్కడనో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇడిసేటాలకు ఫాస్ట్ ఫుడ్ వీడియో కాబట్టి ఫాస్ట్గా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టిన దిక్కు ఒకలన్నా చూస్తున్నారో చూస్తలేరో పోన్లీ. షీ బండ్లను, కార్లను, ఆటోలను తీరు డిజైన్లతో అలంకరించుకునేటోళ్లను మస్తు మందినే చూస్తుంటాం. ఖరీదైన వాహనాలు కొనుడే కాదు, వాటికి డెకరేషన్ చేపిచ్చుట్లో కూడా కొంతమంది కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. కానీ గీడొక ఆటోలో చేసిన సెట్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది పోన్రి. మరి అన్న ఏం చేసిండో మీరు కూడా చూడుర్రి. ఓహో,
మామూలుగా లేదు కదా సెట్టింగ్. మరి ఆలోచన ఎట్లొచ్చిందో తెలియదు కానీ ఆటోనే చిన్నపాటి మినీ బార్గా మార్చిండు కదా. మరిగ ప్రయాణికులను ఆకర్షించాలంటే ఇట్లా వెరైటీ ఉపాయం చేయాలని అనుకున్నాడో ఏం కథనో తెలియదు కానీ మందుబాబులు కూడా ఏం తక్లీఫ్ లేకుండా ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ తాగొచ్చు. హరాంసే ఇంటికాడ దించనీకి ఆటో డ్రైవర్ కూడా ఉండనే ఉన్నాడని చెప్పనీకి ఈ ఇకమతి పడ్డట్టున్నాడు. ఇటు మందు అమ్మినందుకు పైసలత్తాయి, అటు ప్రయాణికుని ఇంటికాడ దించినందుకు ఛార్జీ వసూలు చేయొచ్చు. అంటే 2 తీర్ల ఆమ్దాని అత్తదన్న ఆలోచనతోని ఆటో వైన్స్ తయారు చేసినట్టున్నాడు. ఇక ఆటో లోపటుండే సీటు వెనకాల పూల కుండీలు, రంగురంగుల లైట్లను కూడా పెట్టిండు. ఆటోకు పక్కల పొంటి స్టీరింగ్ ముందట ఇట్లా ఎక్కడ సందు లేకుండా అన్ని చోట్ల మందు కీసలను పెట్టిండు. మరిగా ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ మందంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అన్ని తీర్ల మందు బాటిళ్లను ఉంచిండు. ఇక దీన్ని చూసినోళ్ళు మాత్రం అందమైన బార్ లెక్క ఉన్నదని కొందరు, కదిలే వైన్స్ ఆటో మాత్రం వేరే లెవెల్లో ఉన్నదని కొందరు, ఈ ఆటో డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా అని కొందరు, ఇక ఈ వాహనం నడపాలంటే ఎంతో ధైర్యం ఉండాలని కొందరు, మందుబాబులు నీ ఆటో మీద దాడి చేయకుండా చూసుకో అని ఇంకొకరు. ఎన్నో తీర్ల ఆటోలను చూసినాం కానీ ఇట్లా ఆటోలనే మందు దుఃఖం పెట్టిన మనిషిని మాత్రం ఈయననే చూస్తున్నామని కామెంట్లు పెట్టుకుంటా ఇప్పుడు ఈ వీడియోను మస్తు వైరల్ చేస్తున్నారు ఈ ఆటో వైన్ షాప్ను చూసిన వాళ్ళు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పరి హెడ్లైన్స్ చూసేయండి. మేడారంలో భక్తులకు దర్శనం ఇచ్చిర్రు తల్లులు. ఇయ్యాల అమ్మవార్లను కొలిచిర్రు మస్తు మంది ప్రముఖులు. ఒక అన్న వైన్స్ దుకాణంగా మార్చిండు ఆటోను. నెటిజన్లు మస్తు షేర్ చేస్తున్నారు ఈ వీడియోను. ట్రక్కును నిమిషాలనే మార్చిర్రు రెస్టారెంట్ గా. ఆనంద్ మహీంద్ర షేర్ చేసే వరకు మారింది వైరల్ గా. మేడారం పోయొచ్చి మూలుగుతున్న గంగులు. ఇగో ఇవ్వులా ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.